ఒక అవకాశం, ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రదీప్ తను సినిమా ఇండస్ట్రీలో ఎన్నో డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ దురదృష్టవశాత్తు మేడమించి పడిపోవడంతో వెన్నుపూస దెబ్బ తగిలి నడవలేని పరిస్థితిలో 2 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన తను ఈ 2 సంవత్సరాల్లో జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో తను ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నేను మళ్ళీ నడవాలి, నేను మళ్ళీ ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి అని ఎంతో దృఢ సంకల్పంతో ఉన్న ఈ వ్యక్తి ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహాయంతో, మీ అందరి సహకారంతో తనకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరగబోతోంది. ఆ ట్రీట్మెంట్కి కావాల్సిన పూర్తి ఖర్చులు మీ అందరి సపోర్ట్తో ఈరోజు తన చేతికి అందాయి. అండ్ ఒక కొత్త జీవితాన్ని తను మొదలు పెట్టాలని మనందరం కోరుకుందాం. దీనికి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు ఇంకొకసారి బతికేది. మా అమ్మ నాకు మళ్ళా పుట్టినప్పుడు ఎట్లా చేస్తారు మన చిన్నప్పుడు అట్లా మా అమ్మ చేసింది. ఈ జీ తెలుగు లక్ష్మి తట్టింది ప్రోగ్రామ్ నన్ను ముందు అడిగి వేపిస్తుంది. మంచిగా అవుతా నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందన్న. కరెక్ట్ 6 months తర్వాత మళ్ళీ నేను మంచిగా మీకు చూపెడతానన్న. మళ్ళీ అదే ఇండస్ట్రీలో ఏదైనా ఫంక్షన్లో నేను మాట్లాడి మళ్ళీ వీళ్ళందరూ నేను చూసేటట్టు నేను చూపెడతాను అన్న. గుడ్ లక్ బ్రదర్ అండ్ గెట్ వెల్ సూన్. త్వరగా బాగా ధైర్యంగా ఉండు. ట్రీట్మెంట్ కరెక్ట్ టైం కి తీసుకో. టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడడం అండ్ అలాగే ఫిట్నెస్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. నువ్వు పని చేయాలి. నువ్వు పని చేసి అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీ అన్న, డెఫినెట్లీ. ఇక్కడ ఈ షో ద్వారా తనకి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చులు అయితే వచ్చాయి. ఇక ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇక్కడ కంప్లీట్లీ క్యూర్ అవ్వదు. తను హెవీ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఇంకా ఏదైనా మెడికల్ హెల్ప్ అందించడానికి ఎవరు ముందుకు వచ్చినా తప్పకుండా మా హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ దాంతోపాటు మీ వంతు మీలో ఎవరైనా కూడా వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ చేద్దాం అనుకున్నా తప్పకుండా ముందుకు రావచ్చు. మీ వంతు హెల్ప్, మీ వంతు సపోర్ట్ వాళ్ళకి అందజేయచ్చు. మీరందరూ మీ వంతు సపోర్ట్ అందించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఆ 5 నిమిషాల్లో తనకు అందించింది నిజంగా 5,360 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇది ఇంచుమించుగా తన ఒక వారం 10 రోజుల వరకు సరిపడే మందుల వరకు ఇప్పిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 1 month మెడిసిన్స్కి యూజ్ అయ్యే డబ్బులు ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఎగిరెను మనసే అయ్య బాబోయ్ ఇంతందంగా. సగం తొక్క తీసినా పర్లేదమ్మా, నువ్వు ఆయన తింటాడు. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే కస్తదియా గుండెల్లో నా మంటే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Five, 4, 3, 2, 1. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా తిన్నావు. ఎంత అద్భుతంగా స్వచ్ఛ భారత్ తొక్కలు కూడా అన్ని తీసి ఇక్కడే ఉంచుకున్నారు. ఎక్కడ ఇసురుతారో అనుకున్నాను నేను. సో వెల్ డన్, కమ్ ఆన్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓ ఇంచుమించుగా తిని ఒక 3 అట్టుపళ్ళు తినుంటుంది. అండ్ మాస్టర్ ఒకటి తిని 2-3 తిన్నట్టు నటించారు. వెరీ గుడ్. బట్ ఇద్దరు కలిసి టాస్క్ ఫినిష్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరి తరఫున మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో ఇక ముందు వచ్చే కుటుంబాలకు ఉపయోగపడేలా తిన తరఫు నుంచి ఈ ఆట గెలిచినందుకు
10,000 రూపాయలు, పాప ముందుకు వచ్చి ఆడినందుకు 5,000. సో వీళ్ళిద్దరూ ఒకటే టీం కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి వచ్చే కుటుంబాల కోసం 15,000 రూపాయలు గెలుచుకున్నారు. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే సూపర్గా వచ్చిన పని పూర్తయింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎలాగో సెలబ్రేషన్స్ జరగాలి కాబట్టి ముందుగా నీతో మాట్లాడదాం. హాయ్. హాయ్ హలో హలో, కాల్ వెయిటింగ్. హలో హలో హలో, దొరికింది, సిగ్నల్ వచ్చింది. సో నీ పేరేంటమ్మా? వైష్ణవి, ఏం చదువుతున్నావు? 6th standard. వెరీ గుడ్. ఫస్ట్ టైమా? No. Yeah, first time. సో బాగా చదువుతావు నువ్వు కూడా నాలా? Yeah. 6th క్లాస్లో సోషల్లో సెకండ్ చాప్టర్ ఏంటి? The medieval period of India. నాకేం తెలుసులే. ఊరికే అడిగారమ్మా చదువు సంబంధించి గుర్తుందా లేదా అని. ఇంకేం చేస్తూ ఉంటావు నువ్వు? Sports. స్పోర్ట్స్లో ఏం ఆడతావు? Volleyball. ఇది కాకుండా ఇంకేమైనా డాన్స్, సింగింగ్, Dance. మ్యూజిక్? Dance. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేర్చుకున్నావా లేతే మామూలుగా డాన్స్ చేస్తావా? మామూలుగా. చూస్తారు ఎవరైనా? No. ఎవరు చూడరు. ఒకవేళ చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పర్లేదా? అంబులెన్స్ అవేం వస్తున్నారు కదా. No. వండర్ఫుల్. అయితే సూపర్. సో తను ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈసారి నేర్చుకోవడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. సో మ్యూజిక్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాండే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే ఎంత ఈ ఫీలింగే. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటింగ్ ఇచ్చి నన్ను సిక్సర్ తీసేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రాను డార్లింగే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే పెరిగిరాయి డార్లింగే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా తనకంటూ సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు సొంతంగా ఒక జిరాక్స్ సెంటర్ నడుపుతున్నారు. మీనా గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సార్. అండ్ అది సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మీ సంతోషాన్ని పంచుకోవడానికి మళ్ళీ మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి మంచి చిరునవ్వుతో మీ ముగ్గురు ఇక్కడికి వచ్చారు. మాకు అదే చాలా ఆనందం. అండ్ మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ధైర్యంగా ముందుకు అడుగేస్తూ కష్టపడాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మా అక్క బావాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలని ఆశ. అయ్యా ఏం పని ఉన్నదే గింట్ల? మా ఆవిడ ఎప్పుడైనా నన్ను కొడుతుంటే ఆపుతుండాలి. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. నీకు బీపీ వస్తే నీ పిఏ అణుకుతాడేమో, నాకు ఏపీ వస్తే ఏపీ వణుకుతుంది. దేవుడా దేవుడా దేవుడా. సారీ, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది. ఇంతమంది కళ్ళలో ఆనందం చూస్తూ తను పెళ్లి అవ్వలేదన్న విషయం కూడా మర్చిపోయాడు మన ప్రదీప్ భయ్య. ఇంత మంచి పనులు చేసినందుకన్నా తనకి త్వరగా పెళ్ళవ్వాలని. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? తెలుగు హీరోయిన్ సీరియల్ అంటే అంజనా గారు. ఫస్ట్ సీరియల్కి గ్రిప్లోకి తెచ్చారు మీరు.